మూలవాగు ప్రవాహంతో వేములవాడ నియోజకవర్గ ప్రజల నీటి కష్టాలు తీరుతాయని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. భారీ అల్పపీడనాల ఫలితంగా మూలవాగు పొంగి ప్రవహించిన సందర్భంగా వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు. శనివారం రోజున మూలవాగు వద్ద గంగమ్మ తల్లికి పూలు, పండ్లు, చీర సమర్పించి పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించారు. జీవకోటికి ప్రాణాధారమైన నీరు రావడం రైతాంగానికి సంతోషంగా ఉందని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. కాంగ్రెస్ నేతలు ప్రజల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, మాజీ సీఎం తమ నేత కేసీఆర్, కేటీఆర్లను ద్వేషించడం మాని ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, నిమ్మశెట్టి విజయ్, రామతీర్థపు రాజు, సిరిగిరి చందు, నరాల శేఖర్, జోగిని శంకర్, క్రాంతి కుమార్, కనకయ్య, నరాల దేవేందర్, సందీప్ తదితరులు ఉన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రతి సంవత్సరం లాగే మరి వేములవాడ పట్టణంలోని బతుకమ్మ తిప్ప వద్ద మన మూలవాగు మరి మేము గత సంవత్సరంలో కోరుకున్న విధంగానే మరి జీవకోటికి నీరే ప్రధానం కాబట్టి మరి వాగులు, వంకలు ఆ గంగమ్మ తల్లి కరుణించి వర్షాలు సమృద్ధిగా పడితేనే మన జీవకోటి ముందుకు సాగుతుంది. కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా గౌరవ ఇన్ఛార్జ్ పడుతూ ఉన్నారు. దానిపై దృష్టి పెట్టాను తప్ప ఏదో బీఆర్ఎస్ పార్టీ మరి తెలంగాణ రాష్ట్రంలో మేము చేసిన సంక్షేమ పథకాలపై అడ్డగోల ఆరోపణలు, విమర్శలు చేస్తూ మరి కాలం గడుపుతూ ఇవాళ అభివృద్ధిని పక్కకి పెడుతూ మీరు పూట గడుపుతూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ యొక్క మంచి కార్యక్రమంలో భాగస్వామైనటువంటి మా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి గారు, మా మాజీ సెక్రటరీ రామచంద్రరావు గారు, గౌరవ మా తోటి మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, యువ నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నియోజకవర్గంలో ఉన్నటువంటి వేములవాడ పట్టణం నందు మరి భారీ వర్షాలకు కురవడంతో మరి వేములవాడలో ఉన్నటువంటి మూలవాగును మరి సందర్శించడం జరిగింది. మా బీఆర్ఎస్ పార్టీ చెల్మడ లక్ష్మీనరసింహారావు గారి యొక్క ఆదేశాల అనుసారం మరి ఇక్కడ గంగమ్మ తల్లికి పూజలు చేసి మరి రైతులు, పాడి పరిశ్రమ, మరి ముక్కోటి జీవరాశులకు మరి నీరే తప్పుదారి పట్టించే విధంగా చేస్తున్నటువంటి ఆరోపణలను ప్రజలను కానీ మేము కానీ తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఈ యొక్క మూలవాగులో మరి గంగమ్మ తల్లికి పూజలు చేసి మీ యొక్క ప్రజల పట్ల ఉన్నటువంటి అశ్రద్ధమైనటువంటి ఆలోచనలను తొలగాలని మరి గంగమ్మ తల్లికి పూజలు చేసి మేమందరం ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. కురిసిన భారీ వర్షాల వల్ల మరి మూలవాగు ప్రాంతం గంగమ్మ పర్వాలు తొక్కుతున్న సందర్భంలో మరి ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గంగమ్మకు పూజలు చేయడం జరిగింది. మన గంగమ్మ తల్లిని మేము కోరుకోవడం ఏమనగా, గంగమ్మ తల్లి మా పిల్ల జల్లను చల్లగుంచు, మా పాడి పంటలు చల్లగుంచాలి, మరి సకాలంలో వర్షాలు పడి ఎవరు కూడా ఇబ్బంది కావద్దని చెప్పి ఆ గంగమ్మ తల్లిని వేడుకోవడం జరిగింది. మరి అలా ముఖ్యంగా నిన్నటి రోజున గౌరవ ఎమ్మెల్యే గారు మరి వాళ్ళ రాజకీయాలు ఇక్కడ మాట్లాడిన సందర్భం కాదు, కానీ వారు మాట్లాడినందుకు మేము ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. రాజకీయంగా మేము మిమ్మల్ని విమర్శిస్తున్నాం అనుకోకుండా దయచేసి మీ కింది స్థాయి నాయకులు కూడా చెప్తున్నాం, అభివృద్ధి చేయండి, మీకే పట్టం కడతారు. మేము చెప్తున్నాం 100% రాజకీయాల్లో అభివృద్ధి చేసిన వారికే పట్టం కడతారు. మరి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం, కేటీఆర్ ప్రభుత్వం చేసింది కాబట్టి మేము వారిని ప్రజలు విశ్వసిస్తున్నారు. మరి ఆ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుచున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మా గౌరవ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గారు, గౌరవ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాయకులు, మాజీ కౌన్సిలర్ ప్రతి ఒక్కరికి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తున్నాం. కేంద్రంలో వేములవాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వర్షాలు పడి మూలవాగు పొంగుతుండు గంగమ్మ తల్లికి పూజలో భాగంగా కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మా మాజీ డైరెక్టర్ రామతీర్థపు రాజు, మా మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, యువ నాయకులు అందరం కలిసి గంగమ్మ తల్లికి పూజలు సమర్పించుకొని, అమ్మ మా వేములవాడ పరిసర ప్రాంతాలకు సరిపోవు ఆ వర్షాధారణ దేవుని దేవల్ల వర్షాలు పడి ఆ పంటలు మంచిగా వండి ప్రతి దానికి, ప్రతి వ్యవసాయ కుటుంబాలకు, అన్ని వర్గాల ప్రజలకు సకాలంలో వర్షాలు పడితేనే అన్ని కార్యక్రమాలు బాగుంటాయి. ఆ సందర్భంగానే అన్ని రకాలుగా అభివృద్ధిలో పోటీ పడదాం అంటే మాకన్నా ఎక్కువ పనిచేయండి.
మేము దాన్ని స్వాగతిస్తాం. ప్రతిపక్షం పాత్ర ఇక నుంచి 20 నెలలు మీకు సమయం ఇచ్చినాం. ఇక నుంచి మేము కూడా చూద్దాం, ఏ పాడికంటే ఆడికి చూద్దాం చలో. కానీ గంగమ్మ తల్లి దీవెనలు మొక్కినాం. ఇలా మా వాళ్ళందరూ మాట్లాడినాం. తస్మాత్ జాగ్రత్త. కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. ఏమున్నా కేటీఆర్ కావాలి, కేసీఆర్ కావాలి. వాళ్ళు మీకు కనబడతారు, మీకు వీళ్ళు కనబడతలేరా? పోటీదారులు కేసీఆర్, పోటీదారులు కేటీఆర్. వీళ్ళు మాట్లాడితే మేము అంతకన్నా తోవల కొద్ది దగ్గరికి పోతామని ఆశ. దయచేసి ఇక నుంచి చెప్తున్నాం, నిజామాబాద్ మాట్లాడుకుందాం, వాస్తవాన్ని మాట్లాడుకుందాం. తస్మాత్ జాగ్రత్త. ఖబర్దార్. జై తెలంగాణ.